సంపన్నుల కోసమే ఉన్నట్లు కనపడుతోందని కాంగ్రెస్ నాయకుడు చింతామోహన్ ఆరోపించారు. రష్యా నుండి 30 రూపాయలకు పెట్రోల్ వస్తోంది. ఆ పెట్రోల్ నుండి వచ్చిన లాభాలు మోదీ దోస్తులకు వెళ్తున్నాయని చింతామోహన్ విమర్శించారు. 11 ఏళ్లుగా విదేశీ పర్యటనలకు వెళ్తున్న మోదీ ఒక్కసారి కూడా జర్నలిస్టులను తీసుకెళ్లేదని ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గాడిన పడింది. ఏపీలోని స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మోడీ రెడీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సిన స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. ఇంకా సెక్రటేరియట్ కట్టలేదు. అటు కేంద్రంలో మోదీ పాలన, ఏపీలో చంద్రబాబు పాలన ఫెయిల్ అయ్యాయని మాజీ మంత్రి చింతామోహన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో లండన్ పంపించి అక్కడి నుంచి ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకున్న రోజు, అటు బంగారాన్ని కుదోబెట్టి డబ్బులు తీసుకున్న రోజు గుర్తున్నాయి. ఈ 30-35 సంవత్సరాల్లో దేశాన్ని ఇంత స్థాయికి తీసుకెళ్ళింది ఆర్థిక సంస్కరణలు డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోక తప్పదు. మరి అటువంటి భారతదేశ ప్రగతిని ఇప్పుడు మనకి మోడీ గారు నేను చేశారని సంకల్పించుకుంటే అది ఊరికే తమాషా తప్ప వేరేది. మరి ఒక 3 వారాల నాడు మెదక్కి వెళ్ళారు. సంగారెడ్డి 49 సంవత్సరాల తర్వాత వెళ్ళారు. మెదక్ జిల్లా కలెక్టర్ ఒక ఆయన నన్ను పిలిచారు. 49 సంవత్సరాల నాడు మా ఇంటికి రావయ్యా, బంగ్లాలో భోజనం చేసుకోవయ్యా. ఆ రోజు వెళ్ళాను. మొన్న 3 వారాల నాటి వెళ్ళి వస్తుంటే 7 గంటలప్పుడు నేను చూశాను ఈ నానక్ రామ్ కూడా. నేను అడిగాను, ఇది ఏంటి, ఏం ప్రదేశం అంటే ఇది నానక్ రామ్ కూడా అని చెప్పారు. ఇది ఎన్ని అంతస్తుల భవనమో అని అడిగాను. 40 అంతస్తులు ఉన్నాయన్నారు. దాదాపు 140 అంతస్తుల బిల్డింగ్లు చూసి నాకు అడుగుతున్నాయి. మన దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో లండన్ పంపించి అక్కడి నుంచి ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకున్న రోజు, అటు బంగారాన్ని కుదోబెట్టి డబ్బులు తీసుకున్న రోజు గుర్తున్నాయి. ఈ 30-35 సంవత్సరాల్లో దేశాన్ని ఇంత స్థాయికి తీసుకెళ్ళింది